హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. తాజాగా వచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కూడా పత్రికాముఖంగా వచ్చినటువంటి కొన్ని రకాల అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తీసుకువచ్చానమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 22,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే ఖాళీలుగా అయితే ఉన్నాయని చెప్తున్నారనమాట. వాటిని L2 లిస్ట్లో వారికి అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఏ తేదీ నుంచి ఇచ్చేందుకు అవకాశం అయితే ఉంటుందని ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మార్చి 8 తర్వాత మళ్ళీ రీసర్వే జరగవచ్చు అనే వార్తలు అయితే వస్తున్నాయన్నమాట. సో వీటి మీద కూడా మనం క్లారిటీగా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తెలియచేయండి. సో మన ఛానల్లో డైలీ కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరియు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు షేర్ చేయడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఎవరైతే గ్రీవెన్స్ పట్టుకొని ఉన్నారో, అంటే గ్రీవెన్స్ ఎంట్రీ ఎవరైతే చేసుకొని ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి త్వరలోనే గుడ్ న్యూస్ అనేది రాబోతున్నట్లు కూడా సమాచారము. ఆ సమాచారం ఏంటంటే రీసర్వే అయితే జరగబోతుంది. సో ఇక్కడ ముఖ్యంగా L2 లిస్ట్లోంచి L1కి మారాలనుకున్న వాళ్ళు, L3 నుంచి L1కి లేదా L2కి మారాలనుకున్న వాళ్ళు, సో అదేవిధంగా L1లో ఉండాల్సినటువంటి వాళ్ళు L2లో L3లో ఉన్నటువంటి వాళ్ళు, ఇలా వాళ్ళ యొక్క స్థితిని బట్టి కరెక్ట్గా లిస్టులలో రానటువంటి వాళ్ళకి ఈ గ్రీవెన్స్ ఆప్షన్ అనేది ఓపెన్ చేసింది గవర్నమెంట్. సో ఈ యొక్క గ్రీవెన్స్ ఎంట్రీ అనేది చాలామంది కూడా చేసుకొని ఉన్నారండి. వారందరికీ కూడా మళ్ళీ కూడా రీసర్వే అయితే చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. మార్చి 8 తర్వాతనే ఈ యొక్క రీసర్వేకు అవకాశం అయితే ఉండబోతున్నట్లు సమాచారము. ముఖ్యంగా L1 లిస్టులో వచ్చినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా, అంటే L1లో వచ్చినటువంటి వాళ్ళకి స్థలం అయితే ఉంటుంది, ఇల్లు అయితే ఉండదన్నమాట. సో ప్రభుత్వము మొన్నటి రోజునైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. సో ఇళ్లను నిర్మించుకోవచ్చు అని చెప్పింది. ఎలక్షన్ కూడా ఎక్కడైతే లేదో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అంటే హైదరాబాదు, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఇంటి నిర్మాణ పనులను స్టార్ట్ చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. సో 4 డిజైన్లు కూడా ఇచ్చారండి ఆ యొక్క ఇంటి నిర్మాణాలకు సంబంధించి. సో వాటికి సంబంధించి నిన్నటి రోజునే నేను మీకు వీడియోస్ అనేవి చేయడం జరిగిందనమాట. ఈ వీడియోలో ఒకసారి గుర్తు అయితే చేస్తున్నాను. ఇకపోతే సో డబుల్ బెడ్రూమ్ హౌసెస్కి సంబంధించి కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. సో 2BHK హౌసెస్ అంటారనమాట. సో గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఇళ్లకు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ఒకసారి మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చండి. సో ఇందిరమ్మ పథకంలోకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు గత ప్రభుత్వ హయాంలో మిగిలిన ఇళ్ల పంపిణీ అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మ్యాటరు, పేదల కోసం గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి 2 పడక గదుల ఇళ్లను ఇందిరమ్మ పథకంలో చేర్చాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సో నిర్మాణం పూర్తయిన ఇళ్లతో పాటు అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని సిద్ధం చేసి ఇందిరమ్మ లబ్ధిదారులకు అందజేయాలనుకుంటుంది. మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లను సొంత జాగా ఉన్నటువంటి వారికే మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం అందరికీ కూడా తెలిసిందే అనమాట. సో అదేవిధంగా తాజాగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని సొంత జాగా లేని అర్హులైనటువంటి నిరుపేదలకు అందజేయాలని నిర్ణయించింది. దీంతో సుమారు 1,50,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు సొంత జాగా లేని ఇందిరమ్మ లబ్ధిదారులకు సంబంధించి అయితే అందరూ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ 1,50,000 ఇండ్లు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్తుందే కానీ, సో మనకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము 22,000 ఇళ్ళు అయితే ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట. పూర్తి అయిపోయి ఖాళీగా ఉన్నాయన్నమాట. సో ఒక పేజ్. సో రెండో పేజీలో వచ్చి అసంపూర్తిగా ఉన్నటువంటి ఇల్లు రిమైనింగ్ 1,30,000 ఏవైతే ఉన్నాయో అవి అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని నిర్మించి L2 లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చూడవచ్చండి. సో గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో 2.36 లక్షల 2 పడక గదుల ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో 1,58,000 ఇళ్లను పూర్తి చేసింది. వీటిలో 1,36,000 మాత్రమే ఇళ్లను పంపిణీ చేసిందని చెప్తున్నారనమాట. రిమైనింగ్ 22,000 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవి అలానే ఉన్నాయని చెప్తున్నారు. మరికొన్ని వివిధ నిర్మాణ దశల్లో అయితే ఉన్నాయని కూడా ఇక్కడ చెప్తున్నారు. L2లో పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు ఉండడంతో ఈ ఇళ్లను కేటాయిస్తే కొంతమేర ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశం అయితే ఉందని యోచిస్తోంది. సో ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా మధ్యలో ఆగిపోయినటువంటి ఇళ్లను మరియు పూర్తయినటువంటి ఇళ్ల సమాచారాన్ని అయితే సేకరించిందనమాట. అక్కడక్కడ 2 పడక గదుల ఇళ్లను లబ్ధిదారుల పేర్లను ప్రకటించిన వారికి కేటాయింపు అయితే జరగలేదని కూడా సో ఈ యొక్క సర్వేలు అయితే తేలడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే అర్హులైతే ఉంటారో వారికే కేటాయించి మిగతా ఇళ్లను L2 జాబితాలోని వారికైతే ఇవ్వనున్నారు.
సో ఇక్కడ ఒక మంచి గుడ్ న్యూస్. ఎవరికైతే ఇల్లు శాంక్షన్ అయ్యి ఉండి కూడా వారికి ఇవ్వకుండా ఉన్నట్లయితే లాస్ట్ గవర్నమెంట్ చేసినటువంటి పొరపాట్లను గుర్తించి అర్హులకు మాత్రమే ఆ యొక్క ఇళ్లను పంపిణీ చేసేసి రిమైనింగ్ ఉన్నటువంటి వాటిని మాత్రము L2 లబ్ధిదారులకు అయితే ఇస్తామని చెప్పడం జరిగిందనమాట. సో గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి 2 పడక గదుల ఇళ్లను ఇందిరమ్మ L2 పథకంలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. నిర్మాణం పూర్తయిన ఇళ్లతో పాటు అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని సిద్ధం చేసి లబ్ధిదారులకు అయితే అందించనున్నట్లు చాలా క్లియర్గా అయితే సమాచారం అయితే ఇక్కడ మనకు అందించున్నారండి. సో కాబట్టి L2 లబ్ధిదారులకు త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నాయి అనే దానికి ఇక్కడ ఒక ప్రూఫ్ అయితే మనం ఇక్కడ చూసామన్నమాట. సో లేటెస్ట్గా వచ్చేటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియజేస్తాను. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వివిధ న్యూస్ పేపర్లలో పబ్లిష్ అయ్యేటువంటి సమాచారాన్ని అంతా కూడా ప్రతిరోజు కూడా ఒక దాదాపు 5-6 న్యూస్ పేపర్లు అన్నీ కూడా చదివి నేను మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరియు రేషన్ కార్డులకు సంబంధించి